మనిషి కట్టిన ఒక కట్టడం ఏకంగా మన భూమి వేగాన్నే మార్చేసింది అంటే నమ్మగలమా? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదూ, కానీ ఇది నిజం. మానవ చరిత్రలోనే అత్యంత భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఒకటి మన గ్రహం గమనాన్నే మార్చేసింది. ఆ అద్భుతమైన నిర్మాణం వెనక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలిది సాధ్యమేనా? ఒకే ఒక్క నిర్మాణం మన మొత్తం భూమి తిరిగే వేగాన్ని మార్చడం ఎలా సాధ్యం? ఈ ఆలోచనే చాలా వింతగా అనిపిస్తుంది. కాని దీనికి సమాధానం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును, ఇది అక్షరాలా నిజం. నాసా సైంటిస్ట్లే ఈ విషయాన్నే కన్ఫర్మ్ చేశారు. ఒకే ఒక్క నిర్మాణం వల్ల మన రోజు నిడివి 0.06 మైక్రోసెకండ్ల పాటు పెరిగింది. అంతేకాదు, మన భూమి అక్షం అంటే నార్త్ ఇంకా సౌత్ పోల్స్ పొజిషన్స్ కూడా సుమారు 0.8 అంగుళాలు జరిగాయి. ఈ మార్పు చాలా చాలా చిన్నదే కావచ్చు, కానీ ఆలోచించండి, ఒక మానవ నిర్మాణం మన ప్లానెట్ స్కేల్ మీద ప్రభావం చూపించింది. ఇంతకీ ఈ మార్పుకు కారణమైన ఆ నిర్మాణం ఏది? ఆ మార్పులకు కారణం చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన ఒక భారీ నిర్మాణం. దాని పేరే త్రీ గార్జెస్ డ్యామ్. ఇదేనండి అది. చూడ్డానికి ఎంత పెద్దగా ఉందో కదా! ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. దీని ముఖ్య ఉద్దేశ్యం కరెంటు తయారు చేయడం, వరదల్ని కంట్రోల్ చేయడం, ఇంకా నదిలో పడవల ప్రయాణాన్ని సులభతరం చేయడం. కానీ దీని అపారమైన సైజే ఊహించని పరిణామాలకు దారితీసింది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన నిన్న మొన్న వచ్చింది కాదు. దీని వెనుక దాదాపు 100 ఏళ్ల కథ ఉంది. ఆ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతా 1919లో మొదలైంది. అప్పటి ఫార్మర్ ప్రెసిడెంట్ సన్ యాట్ సీన్ యాంగ్జీ నదికి ప్రతి ఏటా వచ్చే భయంకరమైన వరదల్ని ఆపడానికి ఒక డ్యాం కట్టాలని మొదటిసారి ప్రతిపాదించారు. కాని ఆ కల నిజమవ్వడానికి చాలా ఏళ్లు పట్టింది. ఎన్నో చర్చలు, ప్లానింగ్ తర్వాత ఫైనల్గా 1994లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అలా మొదలైన ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్తో సహా పూర్తిగా పూర్తయ్యేసరికి 2012 అయింది. సరే, ఈ ప్రాజెక్టు ఎంత పెద్దదో మాటల్లో కంటే కొన్ని నంబర్స్తో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ అంకెలు వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క డ్యాం కట్టి పూర్తి చేయడానికి 17 సంవత్సరాలు పట్టింది. 17 ఏళ్ళు అంటే లక్షలాది మంది కార్మికులు, ఇంజనీర్లు పగలనక రాత్రనక కష్టపడితేగాని ఇది సాధ్యం కాలేదు. ఇది నిజంగా మనిషి పట్టుదలకి ఒక పెద్ద నిదర్శనం. ఇక పవర్ జనరేషన్ విషయానికి వస్తే దీని కెపాసిటీ ఏకంగా 22,500 మెగావాట్లు. అంటే మన హైదరాబాద్ లాంటి కొన్ని పెద్ద నగరాలకు కావలసిన కరెంటంతా ఇది ఒక్కటే తయారు చేయగలదన్నమాట. ప్రపంచంలో ఇంత పవర్ జనరేట్ చేసే స్టేషన్ ఇంకొకటి లేదు. ఇక్కడే అసలు విషయం దాగుంది. ఈ డ్యాం రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటి బరువెంతో తెలుసా? 42 బిలియన్ టన్నులు. అక్షరాల 42 బిలియన్ టన్నులు. ఈ అపారమైన బరువే మన గ్రహం వేగాన్ని మార్చడానికి అస్సలు కారణం. కాని ఇంత బరువు భూమి వేగాన్ని ఎలా తగ్గిస్తుంది? సరే, ఇప్పుడు దీని వెనకున్న సైన్సేంటో చూద్దాం. ఈ డ్యాం మన మొత్తం గ్రహాన్ని ఎలా ప్రభావితం చేసిందో అనే రహస్యాన్ని ఛేదిద్దాం. దీని వెనుక ఒక సింపుల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఉంది. దాని వెనుక ఉన్న సూత్రమే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఐస్ స్కేటింగ్ చేసేవాళ్లని గమనించారా? వాళ్లు వేగంగా తిరుగుతున్నప్పుడు చేతుల్ని దగ్గరికి ముడుచుకుంటారు. అదే వాళ్ల వేగాన్ని తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు చేతుల్ని బయటకు చాపేస్తారు. ఎందుకంటే వాళ్ల బరువు తిరిగే కేంద్రం నుంచి దూరంగా జరుగుతోంది. ఇప్పుడు మన భూమిని ఆ ఐస్ స్కేటర్లాగా, ఆ డ్యాంలోని నీటిని బయటకు చాపిన చేతుల్లాగా ఊహించుకోండి. సేమ్ ప్రిన్సిపల్. ఈ ఉపగ్రహ చిత్రాలు చూడండి, మీకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎడమవైపున్న ఫోటో 2000వ సంవత్సరంలో తీసింది. డ్యాంలో నీళ్లు నింపకముందు నది ఎలా ఉందో చూడండి. ఇక కుడివైపు 2006లో, అంటే నీళ్లు నింపాక ఎంత పెద్ద రిజర్వాయర్ ఏర్పడిందో గమనించండి. అంటే ఎంత పెద్ద మొత్తంలో నీటి బరువు ఒకే చోట చేరిందో కదా. సో ఫైనల్గా జరిగింది ఇదే. ఈ డ్యాం 42 బిలియన్ టన్నుల నీటిని సముద్రమట్టం నుంచి 175 మీటర్ల పైకి లేపింది. ఇలా నీటిని పైకి లేపడం వల్ల ఆ నీటి బరువు భూమి మధ్యభాగం నుంచి కొంచెం దూరంగా జరిగింది. ఇది భూమి యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియాను పెంచింది. సరిగ్గా ఆ ఐస్ స్కేటర్ చేతులు చాపినట్టే అన్నమాట. దాని ఫలితంగానే భూమి తిరిగే వేగం చాలా చాలా కొద్దిగా తగ్గింది.
మానవ మేధస్సుతో సాధించిన ఈ అద్భుతమైన విజయం మనం చేసే పనుల వల్ల ఎంత పెద్ద పర్యవసానాలుంటాయో ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. ఈ మాట ఎంత నిజమో కదా! మనం నిర్మించే కట్టడాల ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు. కొన్నిసార్లు వాటి పర్యవసనాలు మనకు కనిపించకుండా గ్రహం మొత్తం మీద ఉంటాయి. అంతిమంగా త్రీ గార్జెస్ డ్యామ్ మనిషి తెలివితేటలకు, పట్టుదలకి ఒక ప్రతీక. ఇది ఒకవైపు వినాశనకరమైన వరదలను కంట్రోల్ చేస్తూ, క్లీన్ ఎనర్జీ ఇస్తూ ఎన్నో మంచి పనులు చేస్తోంది. కానీ అదే సమయంలో మన చర్యలు ఈ గ్రహంపై ఎంత లోతైన, శాశ్వతమైన ముద్ర వేయగలవో కూడా ఇది మనకు గుర్తు చేస్తోంది. ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒకే ఒక్క నిర్మాణం ఇంతటి ప్రభావాన్ని చూపగలిగితే మరి ప్రపంచవ్యాప్తంగా మనందరి పనుల వల్ల మన గ్రహంపై కలిగే సమష్టి ప్రభావం యొక్క నిజమైన పరిధి ఎంత ఆలోచించాల్సిన విషయం.